గుణపాఠం నేర్పే విధంగా ఉంటుంది. అలాగే సుపుత్రుడు అనేది ఒక కథ. ఇది మరి ఒక రిటైర్డ్ టీచర్ చాలా ధైర్యమైనటువంటి స్థితిలో ముందే భార్యను కోల్పోయి ఒంటరిగా జీవిస్తారు. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు అందరూ కూడా అమెరికాలో ఉంటారు. మరి ఆయన చనిపోతే వాళ్ళు రారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినా రారు. అట్లాంటి ధైర్యమైనటువంటి స్థితిలో చిన్నప్పుడు ఆయన చదువు చెప్పినటువంటి శిష్యులంతా కలిసి ఏకమై ఆయనకు అంతిమ సంస్కారాలు చేయడం మనకు కంటతడి పెట్టేస్తుంది. సమాజంలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఒకవేళ ఉంటే మాత్రం ఈ కథ చదివితే మారాల్సిందే. కిరాయి బంధం కూడా అట్లాంటి. ఇవాళ డబ్బు పెడితే అన్ని సిద్ధమవుతున్నాయి. డబ్బు పెడితే ప్రతి ఒక్కటి ఎట్లా ఉంటుందంటే, ఈ కిరాయి బంధంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క కొడుకు అమెరికాలో ఉంటే ఆయన ఇక్కడికి రాలేక అంతిమ సంస్కారాలు నిర్వహించలేక కేవలం ఫోన్ల ద్వారా అంతా నిర్వహిస్తాడు డబ్బులు ఇచ్చి. ఆ డబ్బులతో ఏడ్చిన వాళ్ళు వస్తారు. ఒక నలుగురు ఆడవాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉంటారు, నలుగురు మగవాళ్ళు వచ్చి గంభీరంగా చేతులు పెట్టుకొని నిల్చొని ఖర్చుతో మందు కూర్చుకుంటూ ఉంటారు, ఇంకో నలుగురు పాడే కడుతూ ఉంటారు, ఇంకో నలుగురు పూలదండలు పంటలు మలాలు చేస్తూ ఉంటారు, ఇంకో నలుగురు మిగతా ఏర్పాటు చూస్తూ ఉంటారు. అంతా ఏర్పాటే, అంతా కిరాయి. అందుకనే దీన్ని కిరాయి బంధం అన్నాడు రచయిత. సో నిజంగా లోకం ఇట్లా మారిందా, అసలు అడగలుగుతున్న మానవ సంబంధాలు ఇక్కడి దాకా వచ్చినాయా అనేది ఈ కిరాయి బంధం అనేటువంటి కథలో కనిపిస్తుంది. కథకు దగ్గర టైటిల్ ఇది. బెల్ట్ షాప్ అనేది మరో కథ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాప్ల వ్యవస్థ మరి ఎట్లా పేదవాళ్ళ, మధ్యతరగతి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తుంది అనేది దీంట్లో మనకు కళ్ళకు పెట్టినట్టు చెప్పాడు. ఈ కథ మరి ప్రస్తుతం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అడ్డపడుతుంది అని చెప్పవచ్చు. అట్లాగే జాతరలో రచయితకు ఉన్నటువంటి భూతదయ కనిపిస్తుంది. బహుశా మనోహర్ నాన్ వెజ్ తింటాడు అనుకుంటున్నాను నేనైతే, తింటాడు, కానీ భూతదయ మాత్రం పుష్కలంగా ఉంది దీంట్లో. జాతరలో భరిస్తారు. జాతరలో మేకల్ని, దున్నపోతుల్ని భరిస్తే దాన్ని వ్యతిరేకిస్తాడు ఈ కథలో ఆయన. ఒక చదువుకున్న వ్యక్తి ఆ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఊరిలో అమ్మవారికి బలుని కొట్టుకుంటూ ఉంటే ఆ బలుల్ని ఆపి, ఆ బలుని ఎందుకిస్తున్నారు, మీరు రక్త తర్పణ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని మారుస్తాడు. అమ్మవారికి మనం ఏదిస్తే మనకు అది తిరిగి వస్తుంది. మీరు బరువు ఇవ్వడం వల్ల ఊళ్ళో కరువు వచ్చింది, వర్షాలు లేవు, అసలు మీరంతా ఏం అభివృద్ధి చెందినారు, ఏం డెవలప్ అయ్యారని చెప్పి ప్రశ్నిస్తాడు ఆ వ్యక్తి. వాళ్ళని చెప్తాడు, మీరు పాలిస్తే పాలు వస్తాయి, మంచి పాడి పశుసంపద వస్తుంది, మీరు పచ్చదనాన్ని ఇస్తే పచ్చదనం వస్తుంది, ధాన్యం ఇస్తే ధాన్యం వస్తుంది అని చెప్పి వాళ్ళను కన్విన్స్ చేసి ఒక కొత్త సంప్రదాయాన్ని తెరలేపుతాడు దీనిలో ఉన్నటువంటి కథానాయకుడు. ఈ కథ చాలా బాగుంటుంది, ఈ జాతర అనేటువంటి కథ. అంటే రచయితలో ఉన్నటువంటి భూతదయ, ఆయన యొక్క సహృదయత మనకు దీనిలో కనిపిస్తుంది. అలాగే వాసన అనేటువంటి కథలో కూడా ఈ తాత మనవన్న కథ ఇది. ఒక తండ్రి తన తండ్రిని వృద్ధాశ్రమంలో వేసినప్పుడు ఆ మనవడు బాధపడి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని పంచుకొని తనతో పాటు బెంగళూరుకు తీసుకెళ్తాడు తన తాతని. సో ఇది కూడా మనకు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అర్థం పడుతుంది. ఇక బలిపిల్లలు అనేటువంటి కథ ఈ కథాసంపుడి మొత్తంలో కొంచెం పెద్దగా ఉన్న కథ, కొంచెం పెద్ద కథ ఇది. దీంట్లో ప్రస్తుతం పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ధోరణులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు డ్రగ్స్కు ఎట్లా అలవాటు పడుతున్నారు, చెడు వ్యసనాలకు ఎట్లా అలవాటు పడుతున్నారు, అట్లా అలవాటు పడడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి అనే దాన్ని వస్తువుగా స్వీకరించి రాసినటువంటి కథ ఇది. అలాగే అటు చెడిపోతున్నటువంటి పిల్లలు, ఇటు పట్టించుకోనటువంటి తల్లిదండ్రులు, మరోవైపు ఉపాధ్యాయుల యొక్క బాధ్యత, ఇవన్నీ కూడా రచయిత మనకు గుర్తు చేస్తాడు. మరి బడి పిల్లలు కాస్త బడి పిల్లలు ఎట్లా అయ్యారనేది మనకు ఈ వ్యవస్థలో ఎట్లా జరిగారనేది తెలియజేస్తాడు. విలువల యొక్క ప్రాధాన్యత తెలిపేటువంటి కథ బలి పిల్లలు అనేటువంటి కథ. అదే మాదిరిగా అపాత్రత, తండ్రిని మోసం చేస్తూ కట్టే ఒక కొడుకు కథ ఇది. తండ్రిని మోసం చేసి చెడు అలవాట్లకు లోనైతే ఎట్లా పర్యవసనాలు ఉంటాయనేది ఈ కథలో మనోహర్ చాలా చక్కగా తెలియజేశాడు. ఈ కథ మీద అనేక సామెతలు, జాతీయాలు పుష్కలంగా ప్రయోగించారు. రచయితకు ఉన్నటువంటి పాండిత్యం దీంట్లో మనకు కనిపిస్తుంది. ముక్కున వేసేసుకోవడం, గొడ్డుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం, రోజు వెళ్ళి మధ్యలకు మొరపెట్టుకోవడం, అట్టుడుకడం, అగ్గి మీద గుగ్గిలం కావడం, అరణ్య రోదన, ఇవన్నీ కొన్ని మర్చుకుని చెప్పినటువంటి జాతీయ సామెతలు ఇంకా అనేకంగా ప్రయోగించినాడు. అట్లాగే మనోహర కథలన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు ప్రారంభంలో చక్కని కుతూహలాన్ని రేకెత్తిస్తాయి. అట్లాగే మధ్యలో కథనంతా కూడా జిజ్ఞాసను పెంపొందిస్తుంది, జ్ఞానాన్ని కోసం పంచుతుంది. ఇక
కథ యొక్క ముగింపు తీవ్రమైనటువంటి ఉత్కంఠతో ముగుస్తుంది. పాఠకుడు సంతృప్తి చెందేలాగా ముగుస్తుంది. పాఠకుడిని సంతృప్తి చెందించడంలో ఆయన కృతకృతుడయ్యాడు. అట్లాగే ఈ కథల్లో ఉన్నటువంటి కథా ప్రాంతాలపై స్పష్టమైనటువంటి అవగాహన ఉంది మనోహరికి. మన కరీంనగర్, జగిత్యాల, పెగడపల్లి, గోపాలరావుపేట, మేడారం, ధర్మారం, పత్తిపాక ఈ ఏరియాస్ అన్నీ కూడా కేంద్రంగా ఈ కథలు నడుస్తాయి. అట్లాగే ఎల్లాపూర్ ఆయన పుట్టిన ఊరు, మనోహర్ పుట్టినటువంటి ఊరు ఎల్లాపూర్, పెగడపల్లి మండలం. ఎల్లాపూర్లో కూడా కథ జరుగుతుంది. తన ప్రాంతం పట్ల, తన పుట్టిన ఊరి పట్ల అభిమానాన్ని చాటుకుంటాడు. తను చాలా కాలం పాటు బ్రతుకు తెరువు కోసం బ్రతికినటువంటి ధర్మారం మీద కూడా ఆయన అభిమానం చూపిస్తాడు. తన ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్ మీద కూడా అభిమానం చూపిస్తాడు. ఇట్లా ఆ ప్రాంతాలను ఎక్కడియో హైదరాబాద్, విజయవాడ అవి పెట్టలేదు ఆయన. తన చుట్టూ ఉన్న ఊర్ల పేర్లు పెట్టాడు. కానీ ఆయన ప్రస్తుతం 20 ఏళ్ళుగా నివసిస్తున్న ప్రభుత్వం పేరు ఎక్కడైనా కనబడలేదు నాకు ఎందుకోవాలి. అలాగే అనేక అలంకారాలు ఉన్నాయి, నెక్స్ట్ కథలు ఉంటాయి. అనేక అలంకారాలు ప్రేరేపించాడు. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి అలంకారాలు అంటే ఒక చోట శివాజీని వర్ణిస్తాడు. కత్తికి రాజవస్త్రాలు ధరించినట్లున్న వీరకిషోరం అంటాడు ఛత్రపతి శివాజీని. అట్లాగే మెరుపు తీగ వంటి రాణివాసపు పడకి అంటాడు ఒక చోట. అట్లాగే ఒక చోట స్వభావోక్తి అలంకారాన్ని అద్భుతంగా ప్రయోగించాడు. శివాజీ కళ్ళు విస్ఫారితమయ్యాయి, ఆయన ప్రకృతి ముడివడింది, కళ్ళల్లో ఇనుముక భావాలు కదలాడాయి, కోపంగా సేనాధిపతి చేశాడు. ఇట్లా చాలా అద్భుతంగా వర్ణించాడు. చాలా అలంకారాలు ఉన్నాయి. అట్లాగే దీంట్లో పెట్టిన పేర్ల గురించి కూడా మనం ఒకసారి ప్రస్తావించుకోవాలి. దీంట్లో లింబాద్రి, జ్యోతిర్మయి, రఘు, హరినాథ్, రాజేశ్వరి, రామేశ్వరి ఇట్లా పేర్లు ఉంటాయి. ఇవన్నీ ఆయన మిత్రమిత్ర బృందంలో ఉన్నటువంటి పేరే. రఘు పేరు అయితే 1, 2, 3, 4, 5, 6 సార్లు ఈ కథలో ఉన్నాడు. నాకు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉన్నారా? ఆయన మిత్రుడు, ప్రాణమిత్రుడు. అయితే రఘు అన్నాడు, లేకపోతే రఘునాథ్ అన్నాడు, రఘునాథాచార్యులు అన్నాడు, రఘువరన్ అన్నాడు. ఏదో ఒక రకంగా ఆయన పేరునైతే కథల్లో పెట్టాడు. ఇట్లా చాలా పేర్లు రిలీజ్ అయ్యాయి అనేక కథల్లో. అట్లా తన మిత్రుల మీద ఉన్నటువంటి అభిమానాన్ని కూడా చాటుకున్నాడు. అట్లాగే కొన్ని అద్భుతమైనటువంటి వాక్యాలు, వర్ణనలు ఈ పుస్తకంలో మనకు కనబడతాయి. నీకు సేవ చేయడం మా నాన్నకు సేవ చేసినట్టే అంటాడు ఒక చోట. ఒక పాత్ర తన గురువుతో అంటాడు. ఆ గురువుకు సేవ చేయడం అంటే, గురువుకు ఎలా సేవ చేస్తాడంటే మొత్తం బలమూత్రాలను ఎత్తిపోయడం దగ్గర నుంచి ప్రతిదీ సేవ చేస్తాడు ఒక శిష్యుడు గురువుకు. సో అట్లాంటి గొప్ప శిష్యుడి యొక్క కథలో ఈ వాక్యం చదువుతాం. అట్లాగే ఆత్మనివేదన కథలో తండ్రిని అదనపు వేలుగా భావించాడు అనడం మనకు నిజంగా బాధ కలిగిస్తుంది. ఏ కష్టం లేకుండా, ఏ కష్టానికి లోటు కాకుండా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి ఒక గొప్ప ఉద్యోగం వచ్చేలాగా చూస్తే ఆ తండ్రి యొక్క కష్టాన్ని మర్చిపోగలగడం నేటి తరం యొక్క పిల్లల యొక్క మరి జాడ్యమేమో అనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తాడు. ఒక చోట శివాజీ అంటాడు ముస్లిం యువతిని చూసి, నా తల్లి కూడా నీ అంత సౌందర్యవతి, నువ్వు మా అమ్మలా కనిపిస్తున్నావు అంటాడు. శివాజీ యొక్క ఔన్నత్యానికి, సౌశీల్యానికి నిదర్శనంగా కనిపించేటువంటి అటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలు ఈ కావ్యం మీద ఉన్నాయి. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఒక కథా సంపుటిని రచించినటువంటి 15 కథలతో రచించినటువంటి మనోహరాచారి గారికి శుభాభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా జాతీయ సాహిత్య పరిషత్కు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగతా అంతా కూడా ఈ కథలో చదవండి. నేను చెప్తుంది చాలా తక్కువ, ఒక 5% కూడా చెప్పలేదు. ఇంకా దీంట్లో చాలా ఉంది. ఈ పుస్తకం మీకు అంతగానే చదవండి. మిత్రుడైనటువంటి మనోహర్కు మీ యొక్క ఫీడ్బ్యాక్ అందించండి. ధన్యవాదాలు.